చెప్పిండు. అంతేనా? ఎందుకు అంత మాట అన్నావు? ఈ 4 గంటలైనా పరిపాలించారు ఆదరా మమ్మల్ని ఎందుకురా మామిడి పడుతున్నారు ఈ మొప్పున అని ఒక్క సంవత్సరం నుంచి తగులుతున్నారా బాబు అని ఇస్తున్నాడు. అప్పుడే ఏందా కర్మ ఏందని అడిగారు. అడిగితే ఏమంటుండు, అరే ఒకటి గిద్ద చెప్తే ఆడవాళ్ళకి 2500 లాంటివి, కదా ఆటో తిరిగేటోళ్ళు కండలు దీపాలు పడుతున్నారు, అది చేస్తుంది, నీకు ఒక 2500 ఎంత 12,000 15,000 ఇస్తాడు. ఆ 12,000 పొంద పెడితే ఈ ఆడ ఒక 2,500 ముసలి ఒక 4,000 అయినా ఆశపడేస్తే అంటారు వాళ్ళు. నేననేది కాదు వాళ్ళు అంటుకుంటారు. నేనేమో మరి అల్ల పెట్టకున్నాను కానీ నన్ను అల్లం పెట్టక కానీ మీరు మీకు అంటానికి చెప్తున్నా. సింపుల్ ఎట్లా అనిపిస్తుంది పరిపాలన? అరే వాడు 3 ఎకరాలు ఉంటే నాకు ఇంతవరకు పైసలు పర్లేదంటున్నా, గుర్తుంటానే వరకు మళ్ళీ 2 కార్లు నుంచి పడలేదు అంటుంటానేమో. అంటే ఏం చెప్పాలి, అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? పడతలేదా? అందుకు మంట మండూరు ఒకటి. ఇంకోటి, నువ్వు ఫస్ట్ ఏం చెప్పకుండా గెలిస్తే ఎవడేమండే. ఇప్పుడు నేనే ఉన్నాక 10 మంది అడిగి కూలీలు రారా, మీకు కూలి ఇస్తే కూడా ఒక పోతే దిగిపోతే కూడా 1 కోటి ఇస్తాను అనుకో, కోటి రేకుండా అటు తిడతారు. మాట పని చేపించుకున్నాక అది చేసినాక కూడా పోతే ఇప్పుడు కోటి ఇస్తారు కదా అంటాం. ఆ కోటి రేపు కూడా తిడతారు పని పైసలు ఇచ్చినాక కూడా. మరి ఈడ నన్ను ఆశ పెడితే గదంటివి గిదంటివి మళ్ళీ ఈడికి వచ్చేసరికి గుర్తుంటుంది. మనదా జనానికి ఎప్పుడు పెట్టినా పోతాడు కానీ ఇప్పుడు బెటర్ గా ఓట్లు ఎందుకు పెడతారు? రమణారెడ్డి, కాసరాబాద్, సూర్యాపేట మండలం. ఏం చెప్పారు? ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఇప్పుడు 1.5 year కాంగ్రెస్ పరిపాలన గురించి చెప్పాలంటే కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్ చెప్పేసి. చాలా అగమ్య గోచరంగా దిక్కు దిశ లేకుండా అలవిగానే హామీలు ఇచ్చి, ముఖ్యంగా మన ప్రాంతం ఏంటంటే రైతాంగం. రైతుకు నీళ్లు లేవు. ఇప్పుడు భూమి తర్వాత ప్రధానమైంది నీరు. ఆ నీరు లేదు, కరెంటు లేదు, ఆ పెట్టుబడి సహాయం లేదు. ఆ 2 లక్షల రుణ మాఫీ అన్నాడు, 2 లక్షల చిల్లర రుణాలకు ఇంతవరకు ఒక్కలకు కూడా మాఫీ కాలే. మరి ఎట్లా ఇది ఇంత మంచిగా? మేమేమో ప్రజాపాలన అని చెప్తున్నారు వాళ్ళేమో, మీరేమో మాకేం మంచిగా అని చెప్తున్నారు వాళ్ళేమో. అద్భుతంగా చేసినాం మేము, బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పి అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు, మీటింగ్లలో. నేను మాట్లాడింది నిజం కాదా? నీళ్లు బంద్ అయినాయి, కరెంటు తక్కువైంది, పొలాలు ఎండిపోయినాయి, పైపెచ్చు వచ్చే రైతు బంధు అంతో ఇంతో అది కూడా పోయింది. అంటే రైతుకు కావాల్సిన 3కి కటింగ్ పెట్టేసినాం. ఎందుకు మంచి ప్రశాంతంగా ఉన్న నల్గొండ బ్రహ్మాండంగా పంటలు వండే, ఇప్పుడు మొత్తం పంటలు ఎండిపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చారంటే కావాలని తెచ్చిన కరువా ఇది? కాంగ్రెస్ తెచ్చిన కరువా? కావాలని కాంగ్రెస్ నాయకులు తెచ్చిన కరువా ఇది. అంతే. కాళేశ్వరం కేసీఆర్ నడిపించినప్పుడు పొలాలు జాలు పడుతున్నాయి, బంద్ చేయరి, కొత్త మిషన్ దిగబడుతుంది అని పైరేవ్ చేసి నీళ్ళు బంద్ చేయించుకున్నామండి. ఇది నిజం. నీళ్లు పైరేవ్ చేసి బంద్ చేయించుకున్నాం. ఇప్పుడు పైరేవ్ కాదుగా, పానం పోతున్నాయి అన్నా కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే దీనికి రావట్లేదు ఆ ప్రాబ్లం, వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన దాన్ని ఆయనను బదనాం చేయాలని, ఆ కాళేశ్వరం అన్న ఒక్క పిల్లర్ గుంగిపోతే అదంతా కూలిపోయిందని, ఆయనకు ఆ క్రెడిట్ దక్కొద్దని మొత్తం అందరికీ ఆయన ఎండబెట్టి ఆ కేసీఆర్ని మాపాలని చూసిండు. కానీ ఇప్పుడు ఏమంటారుగా, మనం పైకి ఉమ్మేస్తే మనమేనే పడట్టు. అది ఎవరి తరం కాదు. ప్రజలు ఒకసారి ఏదోసారి చూద్దాం, 2 సార్లు అట్లుంది, అంతకంటే ఇంకైనా బెటర్గా చేస్తారని అలిగాని హామీలు ఇస్తే ఎవరైనా నమ్ముతాం. మనం కూడా రోజు ఒక హోటల్ పోయినాక కొంచెం వేరేగా రుచిగా ఇంకా బాగుందంటే ఒకసారి పోయి తింటాం, తర్వాత వస్తుంది మళ్ళీ అసలు మళ్ళీ డిపాజిట్ కూడా రాదు. కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయిండు. తెచ్చింది ఆయనే, నిలబెట్టాల్సింది ఆయనే. ఆయనకున్న పట్టుదల వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఆయన కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ. వీళ్ళేమో ఖాళీగా వచ్చి అపరంగా ల్యాబింగ్ తోటి సీటుకి ఎక్కిందే వీళ్ళే. ఆయన కాయ కష్టం చేసి ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ సాధించుకున్నది. ఎవరైనా మనం కన్నపిల్లని ఎట్లా సాదుకుంటాం, ఈ పెంపుడు పిల్లని ఎట్లా సాదుకుంటాం? తేడా ఉంటుంది.